శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురుచంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శని గారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహ స్థితులను పరిశీలించగా 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాశిలో ఉన్నటువంటి గురు చంద్రులు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే రాహుగ్రహం లాభస్థానంలో 5 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు వృషభ రాశికి ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. రాశిలోనే చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అలాగే మీరు వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినప్పటికీ కూడా సత్వర ఫలితాలు సాధించడం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చాలా వృద్ధినిస్తాయి, మంచి సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, అలాగే 10 మందితో మీరు సహాయం పొందుతారు, 10 మందికి మీరు సహాయం చేస్తారు. అనేక రకాల లాభాలు ఉంటాయి. వస్త్ర లాభము, వస్తు లాభము, అలాగే ఒక మాట సహాయము, ధన సహాయము,
అలాగే రెక్క సహాయం అని అంటాం కదా, ఎవరన్నా మనకి ఫిజికల్ గా గనక ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే దాన్ని కూడా మనకి రెక్క సహాయం అంటాం. వీటన్నిటిని అంగబలము అర్ధబలము అని చెప్పి అంటూ ఉంటాము. ఇవన్నీ కూడా చాలా చాలా మెండుగా ఉన్నాయి. మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో చక్కటి నైపుణ్యం పెరుగుతుంది, నిష్ణాతన పెరుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కుటుంబంలో కూడా అనేక రకాలుగా ఒక సంఘీభావం తెలుపుకుంటారు. ఐకమత్యం చాలా బాగుంటుంది. వ్యాపార వర్గాలు బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా తోటి ఉద్యోగుల పట్ల మీ యొక్క గమనము బాగుంటుంది. అలాగే వారి యొక్క గమనము కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్ కి సంబంధించి మీరు ఏ పని చేసినా కూడా అది చాలా చక్కటి మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి సహాయ సహకారాలు అందిస్తోంది. పితృవర్గ రీత్యా పూర్తిగా అనుకూలించేటటువంటి కాలము అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాటిని చక్కగా భద్రపరుచుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, అంటే పువ్వులు, సెంటు, పరిమళము, అత్తరు, ఈ కళాఖండాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, వస్త్రాలకు సంబంధించి, ఇలాంటి వాటి అన్నిటికీ, పట్టు చీరలు, ఇలాంటి వాటి అన్నిటికీ సంబంధించిన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా చాలా చాలా అభివృద్ధిలో ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీకు లాభాల బాటలో ఉన్నారు, మీకు లాభాలే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా నష్టం లేదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించినా బాగున్నాయి, ఉన్న వ్యాపారాలు పొడిగించుకున్నా కూడా బాగున్నాయి. ఇంకా ఇంకా పెట్టుబడులు పెట్టి వాటిలోనే ఇంకా దీర్ఘకాల ప్రణాళికలు వేసుకొని కూడా మీరు ఆ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంతానం యొక్క అభివృద్ధిని మీరు చూస్తారు. సంతానం పట్ల మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కఠినమైన నిర్ణయాలు ఏవి వారి పట్ల తీసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అవివాహితులకు వివాహం కుదురుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఎన్నో విధాల బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులకి బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, స్త్రీలకి బాగుంది. ఎన్నో విధాలుగా ఈ వారం వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశి నుంచి 4వ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత పెద్దగా పరిస్థితులలో మార్పు ఉండబోవట్లేదు. కాబట్టి వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే ఉంటాయి అని మీరు భావించవలసిందిగా సూచన చేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చక్కగా అనుకూలమైన కాలం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, శని గ్రహానికి సంబంధించి, కుజగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు మరింతగా చదువుకోండి. ఏవైనా గనక కోర్టు కేసులు ఉన్నట్టయితే కాస్త అప్రమత్తంగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం.